अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल यास। 7H न्यूज़ में आपका इस्तकबाल है। नेरड में धनलक्ष्मी ज्वेलरी शॉप में 4 अफराद ने चोरी करके राहफरारी अख्तियार कर ली थी। इस पर रच्चाकुंडा कमिश्नर और SOT टीम ने मिलकर इन 4 अफराद को गिरफ्तार करते हुए इनके कब्जे से 47 लाख मालियत के जेवरात जब्त कर लिए हैं। आइए देखते हैं हमारे नुमाइंदे रहीम खदरी की ये रिपोर्ट। 11th 12th ఇంటర్వెనింగ్ నైట్ రోజు ఆ రాత్రి ఇక్కడ ధనలక్ష్మి జ్యువెలరీ పాన్ బ్రోకర్ షాప్ అని నేరడమట్లో ఉంది. ఆ షాప్లో దొంగతనం జరిగినాయి. దొంగతనాలు మొత్తం షాప్ ఖాళీ చేశారు. అక్కడ ఉన్న బంగారం, వెండి, తర్వాత CCTV కెమెరా కోసం పెట్టిన DVD రికార్డర్ కూడా వాళ్ళు తీసుకెళ్లారు. సో ఇమీడియట్లీ రంగానికి దిగి DCP మల్కాజ్గిరి, అడిషనల్ DCP SOT, DCP క్రైమ్, తర్వాత IT సెల్ మొత్తం ఒక టీమ్గా మారి ఈ కేసుని వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఈ కేసులో ఈ షాప్లో పనిచేస్తున్న వర్కర్ పప్పురామ్ దేవాసి, ఈయన రాజస్థాన్ పాలి జిల్లా, ఈయన బ్రదర్, ఇంకో 2 వ్యక్తులు వాళ్ళు కూడా రాజస్థాన్, మొత్తం 4 కలిసి ఈ దొంగతన ప్లాన్ ప్రకారంగా చేశారు. అక్కడ DVD రికార్డర్ అది కూడా వాళ్ళు అక్కడ డ్రైనేజ్లో పడేశారు. మొత్తం ఎవిడెన్స్ కూడా స్క్రీన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగినాయి. ఈ కేసులో మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది. మొత్తం 28 తోలా 2 గ్రామ్ బంగారం, 63 kg 657 గ్రామ్ వెండి, తర్వాత ఒక ఆటో ట్రాలీ TS08 UF 8031 ఈ నేరాల కోసం వాళ్ళు వాడారు. తర్వాత 4 మొబైల్ ఫోన్, మొత్తం 47,27,536 రూపీస్ విలువ ఉన్న ఈ బంగారం కానీ వెండి అన్ని ఆస్తులు రికవరీ చేయడం జరిగింది. ఈ మంచి పని కోసం ప్రయత్నం చేసిన టీంకి మొత్తం ఈరోజు నేను క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, BT रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज।